ఆంధ్రప్రదేశ్ను అప్పుల కుప్పగా మార్చేస్తున్నారు సీఎం చంద్రబాబు. మరోసారి భారీ అప్పు చేసింది కూటమి ప్రభుత్వం. మంగళవారం 4,600 కోట్లు అప్పు తెచ్చింది. 23 నెలల్లోనే 3,56,655 కోట్లు అప్పులు తెచ్చి చంద్రబాబు ప్రభుత్వం అప్పుల్లో రికార్డు సృష్టించింది. ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే 9,000 కోట్లు అప్పు చేశారు. ఈ నెల 7న 4,400 కోట్లు అప్పు చేశారు. పాలనా వైఫల్యంతో అప్పుల్లో చంద్రబాబు రికార్డు నెలకొల్పారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, ప్రతి వారం అప్పు మనం చూస్తున్నాం. ఎప్పుడో అధికారం చేపట్టిన దగ్గర నుంచి మనం ప్రతి వారం కంటెంట్లో ఉండే ఫస్ట్ అంశం అప్పు. ఈ విధంగా ఈసారి కూడా మరొకసారి అప్పు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఖచ్చితంగా బిందు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే గత జూన్ 12వ తేదీ 2024 సంవత్సరం నుండి మనం చూస్తే అప్పటి నుండి ప్రతి మంగళవారాన్ని కూడా అప్పు వారం కింద మార్చేశారు. ప్రతి మంగళవారంలో దాదాపు వారంలో 4 మంగళవారాల్లో కనీసం 2 నుండి 3 మంగళవారాలు అప్పులు చేసేటువంటి పరిస్థితి. నెలకు సగటున 15,500 కోట్ల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు అప్పులు తెస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు మంగళవారం అప్పు భారీగా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 4,600 కోట్ల రూపాయల అప్పును తీసుకొచ్చారు. ఈ అప్పును మనం చూస్తే 1,800 కోట్ల రూపాయలను 8 years టెన్యూర్తోనూ, అదేవిధంగా మరొక 1,800 కోట్ల రూపాయలను 16 ఏళ్ళ టెన్యూరు, ఇంకొక 1,000 కోట్ల రూపాయలు 30 ఏళ్ళ టెన్యూరును కాల పరిమితితో ఈ అప్పులు తీసుకొచ్చారు. దీంతో ఈ అప్పుల్లో ఈరోజు తీసుకొచ్చినటువంటి అప్పు వాస్తవానికి ఆర్థిక సంవత్సరం ఈ నెలలోనే ప్రారంభమైంది. 2026-27కి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఇప్పటికి ఈ నెలలోనే 9,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన పరిస్థితి. ఈ నెల 7వ తేదీన 4,400 కోట్ల రూపాయల అప్పులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మళ్ళీ ఇప్పుడు 4,600 కోట్ల రూపాయలను అప్పు చేసింది. దీంతో ఆ బడ్జెటరీ అదేవిధంగా నాన్ బడ్జెటరీ అప్పులు కేవలం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 23 నెలల్లోనే 3,56,655 కోట్ల రూపాయల అప్పుల్ని మొత్తంగా చేసింది. ఇందులో బడ్జెటరీ అప్పులు అంటే ప్రభుత్వం ఆ FRBM నిబంధనకు అనుగుణంగా తీసుకొచ్చినటువంటి ఈ బడ్జెట్ లోపల ఉన్నటువంటి అప్పులు 1,98,564 కోట్లకు చేరినటువంటి పరిస్థితి. కార్పొరేషన్లు గ్యారంటీల ద్వారా బడ్జెట్ బయట 1,10,704 కోట్ల రూపాయలను అప్పులు చేశారు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతిపెద్ద భారంగా ఉన్నటువంటి అమరావతికి సంబంధించి ఇప్పటి వరకు 47,387 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఈ 3 రకాల అప్పులు కలిపి 23 నెలల్లోనే 3,56,655 కోట్ల రూపాయల అప్పులు చేశారు. దేశంలోనే చంద్రబాబే అత్యధికంగా అప్పులు చేసినటువంటి ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పారు. మరొక వైపు 23 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసినటువంటి రాష్ట్రం ప్రభుత్వం ఎప్పుడు లేనటువంటి పరిస్థితి. సో చంద్రబాబు పరిపాలన అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ఏ స్థాయిలో నెట్టేస్తుంది అన్నదానికి ఈ గణాంకాలే నిదర్శనంగా భావిస్తున్న ఆర్థిక శాఖ అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు గడిచినటువంటి ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 నుండి 2024 మధ్యలో 60 నెలల కాలంలో కరోనా లాంటి ప్రపంచం మొత్తాన్ని కుదిపేసినటువంటి విపత్తు, ఆర్థిక రంగాలన్నింటినీ కూడా స్తంభింపజేసినటువంటి విపత్తు కరోనా వచ్చినప్పుడు 60 నెలల్లో 3,32,000 కోట్ల అప్పులు చేస్తే కేవలం 23 నెలల్లోనే 3,56,000 కోట్లకు పైగా అప్పులు చేసినటువంటి ప్రభుత్వంగా ఈ చంద్రబాబు ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది. సో ఈ అప్పుల ప్రస్థానం అనేది కొనసాగుతూనే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే తొలి నెలలోనే 9,000 కోట్ల అప్పులు చేయడం అనేది అందరిని ఆందోళన కలిగిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.